ఇది మన ఏసీ రిపేర్ చెప్పాలి సార్. ఇప్పుడు మనం కరెంటు బోర్డు కానీ స్టార్ట్ చేద్దాం. ఇలా వచ్చేటి ఫీజ్ న్యూటన్ ఎక్కువ ఉంటుంది. ఫీజ్ అనేది థర్మోస్టాట్ ఉంటుంది, కామన్ పోతుంది అంటే కంప్రెసర్లోకి వస్తుంది. న్యూటన్ అంటే రన్ స్టార్ట్, ఇది కూడా దాంట్లోకే పోతుంది. థర్మోస్టాట్ ఉంటుంది, ఇదిలోకి వస్తుంది. కంప్రెసర్ మోటార్, ఇది డిశ్చార్జ్ లైన్, ఇది సెమీ లిక్విడ్ అంటే మన కండెన్సర్, ఇది బయటికి పంపించేది డిశ్చార్జ్ లైన్ అంటే. ఇది చార్జ్ లైన్, చార్జ్ బేస్ కండెన్సర్. ఇది లిక్విడ్ బయటకు వచ్చినాక ఇలా కండెన్సర్లో పంపిస్తుంది. పంపించినాక ఇలా హీట్ అవుతుంది. హీట్ నుంచి ఇక్కడికి లిక్విడ్ బయటకు వచ్చినాక లిక్విడ్గా మారి ఫిల్టర్ చేసుకొని క్యాపిలర్ ట్యూబ్లోకి ఇలా మనం స్ప్రెడ్ చేసి స్విమ్మింగ్ గ్యాస్ నుంచి ఎవాపరేటర్లోకి పోతుంది. వెళ్ళి మళ్ళీ ఇట్లా సెక్షన్ పైప్ నుంచి మళ్ళీ కంప్లీట్ వస్తుంది.